యేసుక్రీస్తు నామములో కొత్త కాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానంకై ఎంచుకున్న భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వాక్యం చూసుకున్నట్లయితే ప్రభు వారిని సముద్రం పైన చూసినప్పుడు పేతురు గారు ఏమంటారంటే, ప్రభువా నేను నీ దగ్గరికి వస్తానని అడుగుతాడు. అప్పుడు ప్రభు కూడా రమ్మని సెలవిస్తుంటున్నాడు. సో పేతురు వచ్చి దేవుని వైపే చూస్తున్నారు కానీ సముద్రం వైపో లేదా అలల వైపు చూడలేదు. ఎందుకంటే ప్రభుని చేరాలనే ఉద్దేశం ఉంది పేతురు గారికి. వెళ్తుంటున్నాడు ఏ ఉద్దేశం లేకుండా ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. సడన్గా గాలిని చూసి ఆయన భయపడి లోనికి వెళ్ళిపోయింటున్నాడు. అప్పుడు ప్రభు చేయి పైకి లేపి అల్ప విశ్వాసి అని అంటున్నాడు. మనం కూడా మన జీవితంలో ప్రభు వైపే మనము విశ్వాసంతో ఆయన చెంతకు మనం చేరాలా. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, లోకంలో మనకి ఎన్ని ఎదురులు వచ్చినా కానీ మనం సేవని కొనసాగించి ప్రభు వైపే మనం ఉండాలా. లాస్ట్గా ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను రక్షించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అది ఒక గొప్ప ప్రార్థన కూడా. ఆ 3 మాటలు మనము గంట సేపు ప్రార్థన చేసే కాడికి ఈ యొక్క 3 మాటలు ఏముంటాయంటే, ఆయనకి ప్రాణం వెళ్ళిపోతుంది, ఏదో అయిపోతుందని ఆయన దేవుని మొరపెట్టింటున్నాడు. దేవుడు ఆయన చేయి పెట్టి పైకి లేవనెత్తింటున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు అంటున్నాడు. మనం పడిపోకుండా మనల్ని నిలబెట్టే దేవుడు అంటున్నాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా సెలవు చేసుకుంటున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల సమయం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి, నిన్ను చేరడానికి ప్రభు తండ్రి మాకు నాదే తండ్రి విశ్వాసాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మేము నాదే తండ్రి అయా ఎలాంటి శోధనలకు పడిపోకుండా నాదే తండ్రి మీలో నాదే తండ్రి ఉంటకు సాయం దయచేయమని, వింటున్న పిల్లలను కూడా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.